మీరు వింటారని నేను ఆశిస్తున్నాను. దేవుని సేవకులను తను అభిషేకించిన వారిని ముట్టుకోకూడదు. తన ప్రవక్తలకు కీడు కల్పించకూడదు. కంటిన్యూ చదువు. ఆయన ఎవరినైనాను వారికి హింస కలగ చేయనీయలేదు. ఆయన వారి కొరకు, సేవకుల కొరకు రాజులను గద్దించెను. మనం ఎంత సేవకులకు కీడు ఎవరైనా చేయాలని చూస్తే, హింసించాలని ఎవరైనా చూస్తే, బాధించాలని ఎవరైనా చూస్తే రాజులను గద్దించాడు దేవుడు. ఈ వాక్యం వింటున్నారా? నువ్వు రాజు అని గర్విస్తున్నావేమో, నీ దగ్గర అధికారం ఉందని గర్విస్తున్నావేమో, నేను గెరారు దేశానికి మహా కింగునని గర్విస్తున్నావేమో, నువ్వు ఒకరికి హింస కలగజేస్తున్నావు. ఒకరికి నువ్వు హింస కలగజేస్తున్నావు. ఎవరికో తెలుసా? నా సేవకుడైన అబ్రహాముకి హింసను కలగజేస్తూ ఉన్నావు. జాగ్రత్త. అతడు ఎవరు అనుకున్నావు? గొప్ప ప్రవక్త. నువ్వు అలాంటి వ్యక్తికి హింస కలగజేయడానికి రెడీ అయ్యావా? స్వప్నములో గద్దించాడు దేవుడు. అబ్రహాము పక్షాన అబీమెలెకు రాజును స్వప్నములో గద్దిస్తే, ఏ రోజైతే నీ మనసులో హింస కలగజేయాలని, తనకు కీడు చేయాలని నిర్ణయించుకున్నావో, ఈ క్షణము నుంచి నీ ఇంట్లో నీ భార్యలకు పిల్లలు పుట్టరు. నీ పిల్లలు, నీ కుమార్తెలు కానుపులు కారు. నేను చెప్పడం లేదు. ఆదికాండము నా సొంత మాటలు ఏవి చెప్పాను. ఇంకనూ మన సంఘంపై, మనకు కానీ దైవ సేవకుల పక్షాన ఎలాంటి దేవుడు నేరస్థాపన చేయకూడదు మన మీద. 7వ వచనం, అతడు ఎవరు అనుకున్నావు? 7వ వచనం, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. హీ విల్ ప్రే ఫర్ యూ. హూ ఇస్ హీ? హీ ఈజ్ మై ప్రాఫిట్. అతడు ప్రార్థన చేస్తాడు నీ కొరకు. నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిన వాడవు. ఎప్పుడైతే నా సేవకులకు కీడు చేయాలని నువ్వు ఆలోచించావో, ఆ రోజు నుంచే నీ ఇంట్లో ప్రతి గర్భాన్ని నేను మూసివేస్తున్నాను అన్నాడు దేవుడు. తన సేవకులకు కీడు చెయ్యనీయలేదు. కీర్తన 105, 15, 14లో మనం చదువుకున్న ముందు. ఇందాక వద్దు, అవసరం లేదండి, వినండి. రెఫరెన్స్ చెప్పాను మీకు. తన ప్రవక్తలకు కీడు చేయనివ్వలేదు, రాజులను గద్దించెను. అబీమెలెకును గద్దిస్తూ ఉన్నాడు. అప్పుడు తప్పు తెలుసుకొని, నేను ప్రవక్తను దూషించాను, ప్రవక్తకు కీడు కలగజేయడానికి నేను ఆలోచించాను అని తప్పు ఒప్పుకున్నాడు. అబ్రహాం దగ్గరకు వచ్చాడు. మీరు ప్రవక్త, దేవుని సేవకులు నా కొరకు ప్రార్థన చేయండి అని వేడుకున్నాడు రాజు. అప్పుడు వెంటనే అబ్రహాం ప్రార్థన చేశాడు. చివరి వచనం చదువుకుందాం. 18వ వచనం, 20వ అధ్యాయము 18వ వచనం. ఏలైనగా అబ్రహాము శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. తన ప్రవక్తలకు కీడు చేస్తే ప్రతి గర్భాన్ని మూసివేశాడు ఆ రోజు. ఈరోజు చెప్పట్లేదు నేను. కీర్తన 105, 15లో దేవుడు చెప్పాడు కదా, తన ప్రవక్తలకు కీడు చేయనీయలేదు, రాజులను గద్దించను అనడానికి ఇది ఉదాహరణ. అబీమెలెకును గద్దించాడు, ఫరోను గద్దించాడు. ఫరోకు నైలు నది యొక్క నీళ్లు తాపించాడు దేవుడు కదా. నీకు నీళ్లు తాపిస్తానంటారు కదా, 3 చెరువుల నీళ్లు తాపిస్తామంటాం కదా. నా సేవకులను ముట్టుకుంటే దేవుడు నైలు నది రక్తాన్ని తాగించాడు, నీళ్ళని కాదు, రక్తం తాగించాడు ఫరోకు, ఐగుప్తు దేశస్తులకు. తన సేవకులకు, తన ప్రవక్తలకు కీడు కలిగించడానికి మనము ఆలోచించాలి. మన సంఘానికి, మన గ్రామానికి అలాంటి ఘనత వద్దు. మీరు నన్ను తిట్టుకున్న పర్వాలేదు, ఇంకొక మాట చెప్తాను. యేసు ప్రభువు వారు క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక పట్టణం ఉందండి. ఆ పట్టణానికి ఒక ఘనత ఉండేది. ఏం ఘనత తెలుసా? పాస్టర్ ఎవరైనా ఆ ఊర్లోకి వెళితే, ప్రవక్త ఎవరైనా ఆ ఊర్లోకి వెళితే, ఆ ప్రవక్తను దూషించేది, రాళ్లతో కొట్టేది, వారికి అనుకూలంగా ప్రవచించకపోతే, ఆ పట్టణస్థులకు అనుకూలంగా వాక్యం చెప్పకపోతే, ఆ ప్రవక్తను రాళ్ళు తీసుకొని కొట్టి చంపేవాళ్ళు.
ఆ పట్టణం. అలా ఒకరిని కాదు, వందల మంది ప్రవక్తలను పొట్టన పెట్టుకుంది ఆ పట్టణం, సేవకులను. వాళ్ళు అనుకుంటారు, అబ్బా మా ఊరికి మించిన ఘనత, క్రెడిట్ ఇంకే ఊరికి లేదా అని కాలర్ ఎగరేసే వాళ్ళంట ఆ పట్టణస్థులు. పాస్టర్లు చూసావా, మేమంటే నీళ్ళు తాగుతారు, మేమంటే చెమట పాస్టర్లకి. ఏ పట్టణం తెలుసా అది? ఏ పట్టణం తెలుసా? కొత్త నిబంధనలో క్లూ ఇస్తాను, వెతకండి ఎవరైనా. కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలాగో చేర్చుకుంటున్నో ఎన్నోసార్లు క్లూ ఇచ్చాను కదా. సరే తీస్తుందండి. నేను ఊరి పేరు చెప్పను. ఓ పట్టణమా, కోడి తన పిల్లలను ఎలాగో తన రెక్కల కిందకు చేర్చుకొనుచు వచ్చాను. అలా ఎన్నోసార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, వారం కాదు, 2 వారాలు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, ఎన్నోసార్లు. యేసుప్రభు అంటున్న మాట అది. తన పిల్లలకి ఏ విధంగా అయితే ఇలా రెక్కల కింద దాచుకుంటుందో అలా ఎన్నోసార్లు నా రెక్కల కింద దాచుకోవాలని ఆశపడ్డాను. మిమ్మల్ని పిలిచాను, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆశించాను, నా యొక్క సేవకులకు హాని చేయవద్దని నేను మీకు ఆజ్ఞాపించాను. రాజులను గద్దించాను, వినలే. అధికారులను గద్దించాను, వినలే. అయినా ప్రవక్తలను హింసిస్తూ ఉన్నారు. నా సేవకులకు హింస కలగనివ్వకూడదు అని ఆజ్ఞాపించాడు. అయినా ఓ పట్టణమా, నువ్వు నా సేవకులను హింసిస్తూనే వస్తున్నావు, నా ప్రవక్తలకు కీడు కలగజేస్తూనే వస్తున్నావు. అందుకే నీది క్రెడిట్గా గొప్పతనం అనుకోవద్దు. ఆ పట్టణంలో ఉన్న పెద్దలతో చెప్తున్నాడు, నేనే కదా, నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరు అనే వాళ్ళకు కూడా చెప్తున్నాడు యేసుప్రభు. అక్కడ పట్టణముతో చెప్తున్నాడు, మీలో రాతి మీద రాయి ఒకటి కూడా నిలవని దినములు వచ్చును నీకు. ఓ పట్టణమా, సేవకులను హింసిస్తూ ఉన్నావు, ప్రవక్తలకు కీడు చేస్తూ ఉన్నావు. నీ పట్టణములో బిల్డింగ్లు కట్టుకున్నావేమో, అంతస్తులు నిర్మించుకున్నావేమో, ప్రాకారపు గోడలు కట్టుకున్నావేమో. ఆ ప్రాకారపు గోడల పైన, నీ బిల్డింగ్ల అంతస్తుల పైన రాతి మీద రాయి కట్టావు కదా. ఆ రాతి మీద రాయి ఒకటి కూడా నిలువని రోజులు వస్తాయి నీకు. ఎందుకో తెలుసా? నీవు నా ప్రవక్తలను హింసిస్తూ ఉన్నావు, నువ్వు నా సేవకులకు హింస కలగజేస్తూ ఉన్నావు. తుద మట్టుకు దేవుని ఉగ్రత పట్టణమా నీ మీద ఉంటుంది అన్నాడు. తుద మట్టుకు క్షమించరాని శిక్ష ఆ పట్టణానికి కలిగింది తెలుసా అమ్మా? చదవండి, మత్తయి సువార్త 23:37. యెరూషలేమా, ఓ యెరూషలేమా, ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, ఓ యెరూషలేమా. అది ఒక గ్రేడ్గా గొప్పగా ఫీల్ అవుతుందంట ఆ పట్టణం. ఏమో తెలుసా, పాస్టర్లని హింసించడంలో మేము తోపులం అనేవాళ్ళంట ఆ ఊరి వాళ్ళు. అర్థమైనా? ఏ పాస్టర్ మా ముందు తలెత్తుకోకుండా చేస్తాం అనే పట్టణం అంట అది. బైబిల్లో ఉంది, నేను సొంత మాటలు చెప్పట్లేదు అక్కడ. అది మన గొప్పతనం అని ఫీల్ కాకూడదు. ప్రతిఫలం దేవుడిస్తాడు, ఆయన తన ఖాతాలోకి వేసుకుంటాడు ఇవన్నీ. ప్రతి వాని క్రియల ప్రతిఫలము ఆయన ఇచ్చును. పాపం సేవకులు ఏం చేయగలుగుతారు చెప్పండి? మహా అంటే 2 కన్నీటి బొట్లు రాలుపుకొని వెళ్ళిపోతారు తప్ప మీపై ఎలాంటి మాట చెప్పరు, బదులు మాట్లాడలేరు, ఎదురు మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళు దీన్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి, బైబిల్లో నమ్ముకొని ఉన్నారు కాబట్టి బదులు మాట చెప్పరు. ఎదురాడి పోరాడలేరు, వాళ్ళు దేవునికి అప్పగించి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆయన ప్రతిఫలం ఇస్తాడు. అమ్మా, అలాంటి దుస్థితి, అలాంటి శాపం మన సంఘానికి మనం తెచ్చుకోకూడదు. సేవకులంటే మనం గౌరవించాలి. ఆయన మంచివాడైనా చెడ్డవాడైనా ఆయన క్రియల ప్రతిఫలం దేవుడిస్తాడు. మన బాధ్యత ఏంటంటే వాళ్ళని సన్మానించాలి, గౌరవించాలి. నా పేరిట ఉత్సవాన్ని మీరు చేర్చుకోవాలి. నా పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోరు. ఇవన్నీ మనం వింటూ వస్తున్నాం కదమ్మా, నేర్చుకుంటూ వస్తున్నాం కదా. సేవకులకు వాల్యూ లేకుండా పోయింది మన సంస్థలో.
అందుకనే ఆ భారంతో చెప్తున్నాను, ఆ బాధ్యత. అందుకే మన సంఘాలు అభివృద్ధి చెందని పరిస్థితి, అందుకే మన సంఘములో వాక్యం లేని పరిస్థితి, అందుకే మన సంఘములో ఆత్మల రక్షణ లేని పరిస్థితి. కన్నీటితో చెప్తున్నాను, నా హృదయం ద్రవించిపోయి చెప్తున్నాను ఈ మాటమ్మా. దయచేసి రాజులను గద్దించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను గద్దించడా? ప్రవక్తలను హింసించినందుకు ఒక పట్టణాన్ని గద్దించిన దేవుడు మన గ్రామాన్ని గద్దించడా? యెరూషలేము యూదా దేశానికి ముఖ్య పట్టణం, యూదా దేశానికి భాగ్యనగరం, యెరూషలేం క్యాపిటల్ సిటీ. ఆహా, అంత పెద్ద మహానగరాన్ని దేవుడు వణికిస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. జాగ్రత్త యెరూషలేమా, నా గొప్పతనం అనుకుంటున్నావు, ప్రవక్తలపై నీ యొక్క రివెంజ్ తీర్చుకుంటున్నావు, నా సేవకులపై నువ్వు పగ సాధిస్తూ ఉన్నావు. ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను, ఎన్నోసార్లు సేవకులకు కీడు చేయకూడదని హెచ్చరించాను, సేవకులకు హాని తలపెట్టకూడదని హెచ్చరించాను. అయినను నా ప్రవక్తలను హింసిస్తూనే వస్తూ ఉన్నావు. కంటిన్యూ. కోడి తన పిల్లలను రెక్కల కింద ఏలాగు చేర్చుకొనుచు వచ్చనో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని మీరు విననొల్లకపోతిరి. ఇప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయం 41కి రండి. ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి, అబ్జర్వ్ చేయండి, అండర్లైన్ చేసుకోండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. చదువు వచ్చిన వాళ్ళందరూ అండర్లైన్ చేసుకోండి. యేసుప్రభు వారు తన సువార్త ప్రకటిస్తూ ప్రతి పల్లె ప్రతి పట్టణం తిరుగుతూ ఈ యెరూషలేం పట్టణంలోనికి వెళుదామని వెళ్తున్నాడు. పట్టణంలోనికి వెళ్ళకముందే ఊరి బయట నుంచి చూస్తే మనకేం కనిపిస్తుంది? ఊరు కనిపిస్తుంది కదా. మనము దరూరుకి వెళ్ళకముందు బయట నుంచి చూస్తే దరూరు అంతా కనిపిస్తుంది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు దూరం నుంచి హైట్లో నుంచి చూస్తే మన మార్లబిడు పట్టణం అంతా ఊరంతా కనిపిస్తుంది. అలాగే యేసుప్రభు వారు ఆ పట్టణమునకు సమీపించినప్పుడు, అంటే ఇంకా ఊర్లోకి వెళ్ళలే, పట్టణంలోనికి వెళ్ళలేదు, దాన్ని చూచి ఊరి బయట మన పొలిమార ఉంటుంది కదా, మార్లబిడు పొలిమార, అక్కడికి వచ్చి ఆగాడు. ఎవరమ్మా? యేసయ్య. అక్కడికి వచ్చి ఆగి దాన్ని చూస్తున్నాడు, ఆ పట్టణాన్ని చూస్తున్నాడు. చూసి ఇలాగ కింది వెనుక ఆ పట్టణాన్ని అంతా చూసి, అందమైన పట్టణం, బిల్డింగులు, 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, 5th ఫ్లోర్, బాబా అంతస్తులు కలిగి ఉంది ఆ పట్టణం. దాన్ని చూచి ఒక్కడే ఏడుస్తూ ఉన్నాడు, కళ్ళ నీళ్ళు రాలుపుతున్నాడు. ఏడుస్తూ కాసేపు కళ్ళ నీళ్ళన్నీ రాలిపేసి, యెరూషలేమా, ఇశ్రాయేలీల ముఖ్య పట్టణమా, దేవుడు నిన్ను కోరుకున్న పట్టణమా, నా ప్రవక్తలను హింసిస్తున్నావా? సేవకులను నీలోకి రానివ్వడం లేదా? పాస్టర్లు ఎవరైనా వస్తే అభ్యంతరం కలగజేస్తున్నావా? నా మాటలు తెలియజేయడానికి వచ్చిన పాస్టర్లను రాళ్లతో కొట్టి చంపుతున్నావా? నీకు అనుకూలంగా మాట్లాడకపోతే చంపేస్తున్నావా? నా మాటలు కదా వాళ్ళు చెప్పేది, నా పక్షాన వస్తున్నారు కదా, చంపేస్తున్నావా? జరగబోయే కీడును తలుచుకొని ఏడుస్తూ ఉన్నాడు జీసస్. కన్నీళ్లు రాల్పుకున్న తర్వాత ఇక తను చెప్పవలసిన మాటలు చెప్పేస్తున్నాడు. తను ఏదైతే చెప్పాలనుకున్నాడో చెప్పేస్తున్నాడు. చదవండి 41. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకు ఎంతో మేలు పోయింది. ఇక మీదట మీరు దూషించారో, హింసించారో, చంపారో, పోయింది పోని. ఇక నుంచైనా నీవును ఈ దినమందైనా సమాధాన సంగతులను తెలుసుకునేడల నీకు ఎంత మేలు.
ఇక మీదటైనా ప్రవక్తలను హింసించకుంటే నీకు ఎంత మేలు. ఇక మీదటైనా నా సేవకులకు హాని కలగజేయనీయకుంటే నీకు ఎంత మేలు. పూర్వం కూడా ఒకనొక దైవజనుడు ఎలీషా ప్రవక్త, హజాయేలు అనే ఒక రాజు, కింగ్. ఏ దేశానికి రాజు హజాయేలు? హజాయేలు అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన ఏ దేశానికి రాజు? పోనీ నయమాను ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏ దేశానికి రాజు? సిరియా దేశానికి రాజా, సైన్యాధిపతి? ఆప్షన్ ఏ సిరియా దేశానికి రాజు, ఆప్షన్ బి సిరియా దేశానికి నయమాను సైన్యాధిపతి. ఏది కరెక్ట్? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి? అమ్మ క్వశ్చన్ అర్థమైందే? స్టూడెంట్స్, చదువుకున్న వాళ్ళు అర్థమైందే? నయమాను అనే వ్యక్తి సిరియా దేశానికి రాజు, ఇది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి నయమాను సిరియా దేశానికి సైన్యాధిపతి, ఇది ఆప్షన్ బి. మీలో దేని మీద క్లిక్ చేస్తారు? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి? ఆప్షన్ బి. ఇవన్నీ ఎగ్జామ్స్, ప్రతి సంఘంలో నేను ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాడిని. నేను క్విజ్ మాస్టర్ని. బైబిల్లో నా గురించి నేను గొప్పగా చెప్పుకోను, కానీ బైబిల్లో ఎగ్జామ్ యొక్క క్విజ్ మాస్టర్ని నేను. ఆదికాండంపై 100 ప్రశ్నలు. ఒకవేళ ప్రభుచిత్తమై నేను ఉంటే మనకు కూడా అవకాశం ఇస్తాను. 100 ప్రశ్నలు ఆదికాండంపై. ఇప్పటికీ రెడీగా ఉన్నాయి నా దగ్గర. సమయం అంటూ ఉంటే పండుగ సందర్భంగా నేను క్విజ్ పెడతాను, మంచి ప్రైజ్ ఇప్పిస్తాను. 100 ప్రశ్నలు, ఫస్ట్ మార్క్, సెకండ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ నేను ఇప్పిస్తాను. కాబట్టి ఈ నయమాను, మన యొక్క టాపిక్ డైవర్ట్ అవుతుంది కదా. నయమాను సిరియా దేశానికి సైన్యాధిపతి. రాజు ఎవరు మరి? ఆ యొక్క సిరియా దేశానికి రాజు ఎవరు? కింగ్. ఫస్ట్ బెన్హదదు అనేవాడు రాజుగా ఉండేవాడు. తర్వాత సెకండ్ కింగ్ హజాయేలు అనేవాడు రాజుగా వచ్చాడు. ఈ హజాయేలు ఒకానొక సమయమున ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఈ హజాయేలు ఎలీషా ముందు నిలబడ్డాడు. ఎలీషా ప్రవక్త ఇలా ఉన్నాడు కొట్టంలో, గుడిసెలో. హజాయేలు అలా నిలబడ్డాడు, మొదట నిలబడ్డారు. ఎలీషా ప్రవక్త, యేసు ప్రభు వారు కూడా యెరూషలేము పట్టణాన్ని చూసి, యెరూషలేమా, యెరూషలేమా, ఎందాక నీవు నా ప్రవక్తలను హింసిస్తూ ఉన్నావు, ఎందాక నా సేవకులకు హాని కలగజేస్తావు, ఎందాక నా ప్రవక్తలను హింసిస్తూ వస్తూ ఉన్నావు. ఈ దినమైందైనా నేను సువార్త చెప్పడానికి మానవ అవతారం ఎత్తి భూమి మీదకి వచ్చాను. ఈ రోజైనా నా యొక్క శుభవర్తమానమును వింటే నీకు ఎంతో మేలు. కానీ ఈరోజు కూడా నువ్వు వినడం లేదు. ఈరోజు కూడా నాపై నిందలు వేయడానికి, నన్ను పట్టి బంధించడానికి తప్పులు వెతుకుచున్నావు, సందర్భాలను వెతుకుచున్నావు. ఏ క్షణము యేసుప్రభు వారు దొరికితే సిలువకేసి చంపేద్దాం. ఏవైనా కారణాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏమున్నాయి? ఇతడు దేవాలయం పడగొట్టమని ఆజ్ఞాపించాడు. ఇది ఒక ప్లస్ పాయింట్, ఇది ఒక పాయింట్ దొరికింది మనకు. చూడండి, ఇలా ఎన్నో కారణాలను వెతుకుచూ వచ్చాడు. నేనిచ్చే ఆహారం తినవాడు ఎప్పుడూ ఆకలి కొన్నాడంట. ఇది ఒక పాయింట్. మా పితరులు మన్నాను తిని కూడా ఆకలి కొన్నారు, కానీ నీవిచ్చే ఆహారం ఏంటిది? అపార్థం, తెలియక ఇలా ఎన్నో తప్పులు పట్టి యేసుప్రభు వారిని హింసించింది యెరూషలేము పట్టణం. అందుకే అమ్మా ఈ పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఈ పనిష్మెంట్ను తర్వాత యేసుప్రభు వారు కూడా మార్చలేకపోయాడు తర్వాత. ఎందుకో తెలుసా? దాని యొక్క శిక్ష అలాంటిది. కంటిన్యూ లూకాసు వార్త 41 వచనం, 19, 41, 42. 42 నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. మీ కన్నులు మూసుకుపోయాయి, మీ కన్నులు మూయబడ్డాయి. నా ప్రియమైన దేవుని సంగమా, సంఘస్థుడా, యవనస్తుడా, సంఘములో నువ్వు యవనస్తుగా ఉన్నావా? సంఘంలో పెద్దగా ఉన్నావా? సంఘం పెద్దగా ఉన్నావా? నీ మన కన్నులు మూసుకుపోయి ఉన్నావేమో. దేవుని సేవకులపై ఎదురాడించేటప్పుడు, హింసించేటప్పుడు, దూషించేటప్పుడు మన కన్నులు తెరవబడ్డాయా? మన కన్నులు తెరుచుకోవాలి. యెరూషలేము కన్నులు మూయబడ్డాయి. యెరూషలేము కన్నులు పొరలు కమ్మాయి.
జీసస్ అంతటి వాడినే లెక్క చేయకుండా హింసించారు, దూషించారు, తిరస్కరించారు. ఎందుకంటే యెరూషలేము పట్టణం కన్నులు మూయబడ్డాయి. ఈరోజు హజాయేలు నిమిత్తం ఏడ్చాడు, ఆయన కన్నులు మూయబడ్డాయి. ఎలీషా దైవజనుడు ఏడ్చాడు. ఇర్మియా ప్రవక్త 9వ అధ్యాయంలో కన్నీళ్లు కార్చాడు. ఇర్మియా ప్రవక్త కన్నీళ్లు కార్చాడు. 9వ అధ్యాయం మీరు చదివితే తెలుస్తుంది. ఎంత కాలము ప్రవక్తలు హింసిస్తున్నారని ఏడ్చాడు. ఏడ్చి 43 చదువుతున్నాను. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి. ఓ నా ప్రియమైన సంఘస్థుడా, నన్ను ప్రభువు దర్శిస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం నుంచి దర్శిస్తూనే ఉన్నాడు. ఇంకా మన హృదయము మూయబడినట్లయితే, మన హృదయము తెరవబడినట్లయితే, మన కన్నులు మూయబడినట్లయితే యెరూషలేముకు సంభవించిన దుస్థితి మనకు సంభవించకూడదని నేను దేవుని పేరిట తెలియజేస్తూ ఉన్నాను. దానికి వచ్చినటువంటి శిక్ష చెప్తున్నాను. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి నీయని దినములు వచ్చునని చెప్పాను. ఇంకో చోట అంటాడు, దేవుని ఉగ్రత యెరూషలేమా తుదమట్టుకు నీపై ఉండునుగాక అంటాడు యేసుప్రభు వారే. చూడండి నా ప్రియమైన వారలారా, అందమైన పట్టణం, ఐశ్వర్యంతో కూడిన పట్టణం, భాగ్యనగరం, క్యాపిటల్ సిటీ యెరూషలేము మహాపట్టణం, ఇశ్రాయేలు యూదా దేశానికి ముఖ్య పట్టణం, రాజధాని అయినటువంటి యెరూషలేముకు ఏ గతి సంభవించిందో తెలుసా? యెరూషలేముల రాతి మీద రాయి ఒకటి కూడా నిలవబడకుండా ధ్వంసం చేయబడింది. నక్కలకు నివాస స్థలముగా మారింది. పెంట కుప్పగా మార్చబడింది ఆ దేశం. ఇప్పటికీ అభివృద్ధి లేని దేశం. ఇప్పటికీ యెరూషలేములో ఉన్న యూదులు శాపానికి లోనయ్యే బ్రతుకుతున్నారు. చరిత్ర చెప్తున్నాను. కాబట్టి నా ప్రియమైన వారలారా, అలాంటి దుస్థితి, అలాంటి శాపకరమైనటువంటి అవకాశాన్ని మన సంఘం మనం ఇవ్వకూడదు. దేవునికి ఆశీర్వాదించబడాలి. ఆయన పేరిట వచ్చిన వారికి గిన్నెడు నీళ్ళు ఇవ్వాలి. పంపించేసేయాలి అంతే. మనకిష్టం లేకపోతే పంపించేసేయాలి. గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే చాలు. మన కొరకు ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. అబ్రహామా, అబీమెలెకు తెలియక నిన్ను హింసించాడు, నీకు హింస కలగజేశాడు, నీకు హాని కలగజేశాడు. అబ్రహామా, ఆయన కోసం ప్రార్థన చేయి. నీవు అబీమెలెకు కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ ఇంట్లో గర్భఫలం లేక బాధపడుతూ ఉన్నారు. పెళ్ళయింది, 2 ఏండ్లైనా 3 ఏండ్లైనా పిల్లలు కనడం లేదు. ఆ ఊర్లో ఆ ఇంట్లో సంతానాభివృద్ధి లేక బాధపడుతున్నారు. నువ్వు వెంటనే ప్రార్థన చేయని దేవుడు హెచ్చరించాడు అబ్రహామని. అబ్రహాం వెంటనే ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే మనము దైవ సేవకులను, ప్రవక్తలను, దేవుని యొక్క సేవకులను మనం గౌరవిస్తామో మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మన యొక్క రాబడి, మన స్థితిగతులు, మన గర్భఫలము, మన ఉద్యోగం, మన వ్యాపారం, మన యొక్క అన్ని స్థితులు కూడా బాగుపరచబడతాయి. ఇది ఎంత వాస్తవాన్ని గమనిస్తారో అన్ని మేలులు దేవుని పేరిట మీరు అందుకుంటారు. నేను కూడా ఏ సేవకునైతే హింసిస్తానో, ఏ సేవకునైతే నేను దూషిస్తానో నేను ప్రతిఫలం అనుభవించాను. చాలాసార్లు నేను కూడా ప్రతిఫలం అనుభవించాను. మళ్ళీ వెంటనే ప్రార్థన చేయించుకున్నాను అతని దగ్గరికి వెళ్ళి. నేను గవర్నర్ని, నా చేతుల అధికారం ఉంది. నేను చంపిస్తాను, విడుదల చేస్తాను. నిన్ను చంపగలను, విడిపించగలను. నాతో చెప్పవా అని అడుగుతాడు. ఎవరైనా ఎవరు పిల్ల? అబ్బా, క్లూ ఇయ్యగానే చెప్పేశాడు అనిల్. ఒకసారి గట్టిగా అనిల్ కొరకు చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ఇలా అడ్వాన్స్గా ఉండాలా, అడ్వాన్స్గా నన్ను ఫాలో కావాలి వాక్యంలో. ఇది ఆరంభం మాత్రమే నేను చెప్పేది, కొన్ని ఇంట్రడక్షన్ మాటలు మాత్రమే ఈరోజు చెప్తున్నా. ఇది టాపిక్ కాదు, ఒక సందర్భం కాదు, ఏది కాదు. నేను దైవ ప్రేరణతోనే చెప్తున్నా. దైవావేశం వలన నా మనసులో ప్రేరేపించబడిన ఆత్మ సహాయంతో కొన్ని మాటలు హెచ్చరిస్తున్నాను అంతే తప్ప నేను ప్రిపేర్ కాలేదు ఇవన్నీ చెప్పాలని.
దయచేసి అర్థం చేసుకోవాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు సమాధాన సంగతులను ఇక మీదటైనా మనం గ్రహించకపోతే జాగ్రత్త. ఈ దినమందైనా సమాధాన సంగతులు నీకు వినబడుతూ ఉన్నాయి. దేవుని సేవకులను గౌరవించి ఇష్టమైతే, ఇష్టం లేకపోతే వారిని కలవద్దు. అసలుకి సేవకుల దరిదాపుల్లోకి రావద్దు. ఒకవేళ నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయా, పలకరించాలని ఒకవేళ ఆశ పుట్టిందా, అయ్యా బాగున్నావా, బస్ పంపించేసేయండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? యెరూషలేమా, యెరూషలేమా, దేవుని ఉగ్రత తుదమట్టుకు నీపై ఉంటుంది. ఆ ఉగ్రత మనపై, మన పిల్లలపై, మన కుమారులపై, మన పట్టణంపై, మన సంఘంపై రాకూడదని చెప్తున్నాను నేను. అంతకుమించి ఉద్దేశపూర్వకంగా నేను ఎప్పుడు చెప్పను వాక్యం. ఇక మీదటైనా సమాధాన సంగతులు మనం విందాం. ఇక మీదనైనా వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుని సేవకులను గౌరవిద్దాం. గౌరవించకపోయినా పర్వాలేదు, మర్యాదించకపోయినా పర్వాలేదు. హింస కలగా చేయకుంటే చాలు, హింస కలగా చేయనీయకుంటే చాలు, కీడు కలిగించకుంటే చాలు. అలా ఉంటామని, అలా ఉండాలని దేవుని శాపాన్ని, దేవుని ఉగ్రతను, యెరూషలేము పట్టణం ఉగ్రతను సంపాదించుకున్నది నేటి వరకు. సోమ్రోను పట్టణం ఉగ్రతను సంపాదించుకుంది నేటి వరకు. ఈరోజు మేము, మా పిల్లలు, మా కుటుంబము, మా గ్రామము, మా సంఘము జీసస్ వచ్చిన తర్వాత సమాధాన సంగతులను మేము వింటాం. ఆయన ఏవైతే చెప్పాడో వాటిని మేము పాటిస్తాం. ఆయనకు భయపడతాం. రాజులను గద్దించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను గద్దించడని ఎలా అనుకుంటున్నావు? తన సేవకులకు హింస కలగా చేయనీయలేదు, తన యొక్క ప్రవక్తలకు హాని కలగనివ్వలేదు. అలాంటి తలంపు వస్తే దేవుడే గద్దిస్తాడని వాక్యంలో ఉంది. ఇక మీదటనైనా సమాధాన సంగతులకు మనం లోబడదాం. దేవుని వాక్యానికి గౌరవిద్దాం. దేవుని పక్షాన మనం నిలబడదాం. వాక్యానికి ప్రిఫరెన్స్ ఇద్దాం. వాక్యానికి రెస్పెక్ట్ ఇద్దాం. నా నామమున వచ్చు వారిని మీరు అంగీకరించాలని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆయన నామమున ఎవరొచ్చినా ఆయన నామమున వస్తే మనం వెల్కమ్ చెప్పుదాం, ఆహ్వానిద్దాం. గిన్నెడు మంచినీళ్ళు ఇద్దాం, చాలు, గిన్నెడు మంచినీళ్ళు ఇద్దాం. మీరు ఇక వెళ్ళిరండి సార్ అని చెప్పి పంపించేద్దాం. అలాంటి కృప, అలాంటి దీవెన ఆశీర్వాదములు మన సంఘమునకు ఎప్పుడు కలిగి ఉండాలని ఎంబీ పాస్టర్గా, ఎంబీ సేవకునిగా చేతులెత్తి నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుని మాటకు చెవియొగ్గి మన సంఘం పైన, మన యొక్క గ్రామం పైన దేవుని ఉగ్రత, దేవుని శాపాన్ని మనం తెచ్చుకోకుండా కాపాడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుడు తన మాటలు దీవించును గాక.